ఓట్లు ఎత్తే వాళ్ళకు ఉన్నది లేదు, చేసేది లేదు. ఇక్కడే అధికారం లేదు, ఇంకా అక్కడేం చేస్తారు? బీఆర్ఎస్ పార్టీకి ఎంపీలతో సంబంధం లేదు. వాళ్ళకి ఇచ్చిన 5 సంవత్సరాల కాలం పాటు ఉత్సవ విగ్రహాల్లాగా ఉంటారు తప్ప వాళ్ళు రూపాయి తెచ్చేయలేదు, నా రూపాయి ఇచ్చేది కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదో ఇండియా కూటమని మొదలుపెట్టింది. దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలను బతిలాడుకొని ఒక ప్లాట్ఫామ్ తెచ్చుకున్నది. కానీ దేశ ప్రజానీకం అనుభవంలో అతుకుల బొంత సంసారం నడవదని ఎన్ని ప్రధానమంత్రులు మారిండో ఒక 5 సంవత్సరాల కాలంలో. చంద్రశేఖర్ గారు, మీకు అనేక మంది ప్రధానమంత్రులు మారిండు. దేవగౌడ గారు కాంచి మొదలుపెట్టి అనేక ప్రధానమంత్రులు ఒక్క 5 సంవత్సరాలు మారిండు. ప్రజలకు అనుభవం వచ్చింది. ఈ దేశం సుస్థిరంగా సుభిక్షంగా పురోగమించాలంటే అతుకుల బొంత పార్టీల ఏలుబడిలో సాధ్యం కాదని, అతుకుల పార్టీ ఏలుబడిలో స్కాములు మాత్రమే ఉంటాయని, బ్లాక్ మెయిలింగ్ మాత్రమే ఉంటుందని, బ్లాక్ మెయిలింగ్ లేకుండా ఉండాలంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సుస్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుంది. మా ఓటు నరేంద్ర మోడీ గారికే ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారు. నిన్న ఎవరు అంటున్నారు, మన పైలట్ పాకిస్తాన్లో అది దిగిపోతే ఒకటే రోజులో 24 అవర్స్లో మా సైనికుని వాపసు చేయండి, లేకపోతే మర్యాద ఉండాలని చెప్పి హెచ్చరించింది. గది సంతరించుకునేది దేశం. మన విద్యార్థులు ఉక్రెయిన్లో చిక్కుపడితే మన జెండా భారతీయ జెండాను చూసి యుద్ధం ఆపి మన పిల్లల్ని వాపసు తీసుకొచ్చారు. ఆ దేశంలో ఉన్న పాకిస్తాన్ పిల్లల్ని కూడా మన జెండాతో ఆ దేశాన్ని తరలించే చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు బాంబుల మూతలు, కుట్రలు, కుతంత్రాలు, టెర్రరిస్ట్ దాడులు. ఇవాళ దేశంలో ఎక్కడ మత కళాలు లేవు, దేశంలో ఎక్కడ బాంబుల మూతలు లేవు. అందుకనే తెలంగాణ ప్రజలారా, నేను ఒక్కటే వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. చెప్తే చాలా ఉన్నాయి, ఇంతకుముందు మా ఆసారి చెప్తుండు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అది భువనగిరికి వచ్చింది, బీబీనార్లో పెట్టాం. దేశంలో ఐఐటీలు కావచ్చు, దేశంలో మెడికల్ కాలేజీలు కావచ్చు, దేశంలో మెట్రో రైల్ సిస్టమ్ కావచ్చు, దేశంలో ఎయిమ్స్ లాంటి ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ గారు వచ్చే వరకు ఎన్ని ఉన్నాయో ఈ 10 సంవత్సరాల కాలంలో గన్ని పెట్టినాం. గది పురోగమనం. అందుకని తెలంగాణ సంపూర్ణంగా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి, కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి, భారతీయ జనతా పార్టీని గెలిపించమని చెప్పి కోరే యాత్రనే ఇవాళ బస్సు యాత్ర. ఈ బస్సు యాత్రలో మా యువత కానీ మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. దాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇది మా జిల్లా, ఈ దఫా ఏ జిల్లాలు లేవు. అది భువనగిరి పార్లమెంట్ అయినా, అది నల్లగొండ పార్లమెంట్ అయినా, అది ఖమ్మం పార్లమెంట్ అయినా ప్రజలందరికీ ఒకటే ఉన్నది. ఈ దఫా మాకు పార్టీతో సంబంధం లేదు, మాకు జెండాతో సంబంధం లేదు. మాకున్న బంధం అభివృద్ధి బంధం, ఆత్మగౌరవ బంధం, మోడీ గారిని గెలిపించే బంధం అనే పద్ధతిలో ఇవాళ ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు తాత్కాలికమైనటువంటి దానికోసం మనం వచ్చేస్తే గోసపడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ